వెల్కమ్ టు మై ఛానల్ నిరంజన్ బ్లాగ్స్. సో నేను ఈరోజు అయితే కాకరకాయతో ఒక రెసిపీ చేస్తున్నానండి. ఆ రెసిపీ చేసే ముందు ప్లీజ్ ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసేద్దామండి ఈరోజు కాకరకాయతో ఏం రెసిపీ చేస్తున్నాను. దానికోసం మనం ముందుగా కాకరకాయని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూపిస్తాను. ఇలా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి కాకరకాయలు. తర్వాత మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కూడా కావాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో. నేను చేసేది ఏంటంటే కాకరకాయ వెల్లుల్లిపాయ కారం అండి. మనకి వెల్లుల్లిపాయ కారం అంటే కామన్గా గుర్తొచ్చేది ఏంటండి, రాయలసీమ. మాది కూడా రాయలసీమనే. తప్పకుండా నేనైతే మా ఊరిని చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ రెసిపీ చూద్దాం ఎలా చేయాలి. మనం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయిందండి. ఇప్పుడు మనం కాకరకాయలు యాడ్ చేసుకుని ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది వెల్లుల్లిపాయ కారం అండి. మనం పచ్చి కారం, వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. కాకరకాయ ఫ్రై అయిందండి. మనం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కొద్దిగా ఫ్రై అవనవసరం లేదండి. మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదండి. మనం ఇప్పుడు కాకరకాయని యాడ్ చేసుకుందాం. ఈ కాకరకాయ యాడ్ చేసుకుని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంది కదండి, ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుందాం. అండి నేను ఈరోజు చేసిన సింపుల్ రెసిపీ కాకరకాయ వెల్లుల్లిపాయ ఫ్రై. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.